సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి అన్నారు. పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భోగి పండుగ సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి నివాసం వద్ద భోగి మంటలు వేసి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని దీవెనలతో పంటలు బాగా పండి రైతులు సంతోషంగా జీవించాలని అన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, నాగులపల్లి శ్యామ్ సుందర్, శ్రీపాద కృష్ణమాచారి, చింతపల్లి రాజిరెడ్డి, దేప వినోబారెడ్డి, బండా మధుసూదన్ రెడ్డి, నిరసనమెట్ల నాగార్జున, రేగట్టె మహేందర్ రెడ్డి, కంభంపాటి శేఖర్, సిరిగిరి సురేష్ రెడ్డి, బీపంగి కిరణ్, వివేక్, నరసింహ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి మంటలు మరి నల్గొండలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేగట్టి మల్లికార్జున రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కాలనీ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భోగి మంటల్లో మరి అందరికీ ఆనవాయితీగా మరి భారీ ఎత్తున తెలంగాణలో కానీ మరి భారతదేశం మొత్తం కూడా మకర సంక్రాంతిని మరి భారీ ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పండుగని ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఆనందంతో జరుపుకోవాలని, మరి అదేవిధంగా ప్రతి కుటుంబంలో మంచి జరగాలని, మరి అదేవిధంగా అన్ని విధాల అనారోగ్యాలు లేకుండా మరి ముందుకు పోవాలని, మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా సంక్రాంతి అంటే మరి రైతులకు కూడా మరి పంటలు మన పొలాలు అన్నీ కూడా పనులు అయిపోయి వ్యవసాయానికి పంటలకు ముందున్నటువంటి మరి పండగ. మరి ఆ పండుగని రైతులకు అనుకూలంగా సంతోషంగా మరి పంటలు మంచిగా పండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరొకసారి మరి నల్గొండ జిల్లా ప్రజలకు, నల్గొండ నియోజక ప్రజలకు, పట్టణ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.